హలో గురు, నీ రెజ్యూమ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలంటే ఒక సూపర్ ట్రిక్ అయితే నేను ఈ వీడియోలో రివీల్ చేస్తానని చెప్పాను. దానికన్నా ముందు నువ్వు అసలు కోర్ జాబ్స్ అప్లై చేయడానికి రెజ్యూమ్ ఎలా ఉండాలో నీకు తెలియాలంటే మన లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నువ్వు మిస్ అయ్యింటే వెంటనే వెళ్ళి చూసేసే. సో ఆ ట్రిక్ ఏంటంటే ATS, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. నువ్వు జాబ్ అప్లై చేసిన కంపెనీస్ ఏం చేస్తాయి, ATS అని ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని నీ రెజ్యూమ్ స్కోర్ బాగోకపోతే నీ రెజ్యూమ్ ని చించి అవతల పడేస్తాయి. నీ రెజ్యూమ్ స్కోర్ ని నువ్వే క్యాలిక్యులేట్ చేసుకుంటే అసలు ATS సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఒక వెబ్సైట్ లో నువ్వు నీ రెజ్యూమ్ ని అండ్ నీ జాబ్ డిస్క్రిప్షన్ ని క్లియర్ గా మెన్షన్ చేసావంటే ఇది ఒక స్కోర్ ని జనరేట్ చేసి ఇస్తుంది. అంటే ఆ రెజ్యూమ్ లో ఏముండాలి, నువ్వు ఏదైతే రోల్ కి అప్లై చేస్తున్నావో దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేట్స్ ఇవి ఉండాలి. అండ్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ నువ్వు మెన్షన్ చేసేటప్పుడు నువ్వు ఏదైతే అప్లై చేస్తున్నావో ఆ రోల్ కి తగ్గట్టు కీవర్డ్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉండాలి. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుని నీకు ఒక స్కోర్ అయితే జనరేట్ చేసేస్తుంది. నువ్వు ఈ స్కోర్ ని బట్టి నీ రెజ్యూమ్ బాగుందా లేదని నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేయడం మర్చిపోకు, లేకపోతే ఇది ఒక ఫేక్ స్కోర్ అయితే జనరేట్ చేసేస్తుంది. దాన్ని అయితే అస్సలు నమ్మద్దు. మరి ATS స్కోర్ చెక్ చేసుకోవడానికి మంచి వెబ్సైట్ చెప్పి భయ్యా అంటే క్యాప్షన్ ఆల్రెడీ పింగ్ చేసి ఉంచాను, లేకపోతే కమెంట్ సెక్షన్ లో లింక్ అని కమెంట్ చేయి, లేకపోతే ఈ రీల్ నాకు షేర్ చేసి డైరెక్ట్ గా నీకే DM చేస్తాను. ఉంటా మరి, బై.